జీవితంలో ఏవో పొందలేకపోయామని, ఆశించినవి అందడం లేదని ఆవేదన చెందుతూ ఉంటామే కానీ ఉన్న వాటికి మనం ఎంతవరకు కృతజ్ఞతతో ఉన్నాము అనే కోణంలో ఎప్పుడూ ఆలోచించడం మనిషి. నాకు ఏవో లేవు అని ఆలోచిస్తూ ఉంటాం. ఏవో ఉంటే నేను సుఖంగా ఉండగలను, ఇప్పుడు నేను సుఖంగా ఉండలేకపోతున్నాను కనుక తృప్తః భవిష్యామి, నేను తృప్తి పొందాలి కాబట్టి. కర్మయోగంలో కూడా అదే. కనుక ఇప్పుడు ఉన్న వాటి మధ్య నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను గనక, నేను ఆశించేవి గనక లభ్యమైతే సుఖంగా ఉండగలనేమో అని కొందరు అనుకుంటారు. వాటి కోసం ప్రయత్నం చేస్తారు, నిరంతరం శ్రమిస్తారు వాటిని పొందడానికి. మన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని చెప్పలేం. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు కూడా. ఒకవేళ ఫలించినా కూడాను సాధించేది ఏమీ లేదు. లేని వాటిని పొందుతాం అంతేగాని అలా పొందిన వాటిని ఎంతో కాలం నిలబెట్టుకోలేము జీవితంలో. ఎందుకంటే ఏదొచ్చినా పోతూనే ఉంటుంది. ఏవైతే మనకు ఇష్టమో ప్రియమో వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఇష్టమైంది కనుక అది ఎప్పుడు మనకు కూడా ఉండాలి అని అనుకుంటాం, కానీ అలా ఉండవు. ఆరోగ్యం ఉంది, ఎప్పుడు ఉండాలనుకుంటాం, కానీ ఉండదు, పోతూ ఉంటుంది. ఆత్మీయులు ఉన్నారు, పోతూ ఉంటారు. ఆయుష్ ఉంది, పోతూ ఉంటుంది. ప్రాణం ఉంది, పోతూ ఉంటుంది. కనుక ఇవన్నీ ఉంటే బాగుండని మనం అనుకోవచ్చు, కానీ అలా ఉండే అవకాశం మాత్రం లేదు. కనుక ఏవైతే వస్తే ఆనందంగా ఉంటానని అనుకుంటానో వాటి కోసం ఎలాగైతే ప్రయత్నం చేస్తానో అట్లాగే ఉన్నవి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాయి, లేక ఉన్నవే దుఃఖానికి కారణము అని భావించేటప్పుడు ఆ ఉన్న వాటిని దూరం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కనుక ఏవో లేకపోవడం వల్ల నేను సుఖంగా లేను ఒక పాయింట్. కనుక ఉన్నవి నాకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి కనుక సపోజ్ ఇవి కనుక దూరంగా పోతే నేను హాయిగా ఉంటానేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ఉన్నవి ఏవైనా కావచ్చు, అది పేదరికం కావచ్చు, బట్టతల కావచ్చు, అవి బాధలే, సోమరితనం కావచ్చు, ఏదైనా కావచ్చు, కనుక పోవు. కనుక కొన్ని రావాలి అని అనుకుంటే రావు, వచ్చినా ఉండవు. కొన్ని పోవాలి అనుకుంటే పోవు, పోయినా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి. వీటి మధ్యలో, ఈ రాకపోకల మధ్య మనిషి ఎట్లా ఆనందంగా ఉండాలి అనేది ఆలోచించాలి. పోవడానికి వచ్చినవి ఉండమన్నా ఉండవు, ఉండడానికి వచ్చినవి పొమ్మన్నా పోవు. వీటి మధ్యలోనే మన ఊరేగింపు అంతా నడవాలి. కనుక ఏవేవి వస్తూ ఉంటే ఎగురుతూ ఉండడం, అవి పోయినప్పుడు దుఃఖపడుతూ ఉండడం, ఏవో రాలేదని కలత చెందుతూ ఉండడం, ఆవేదన చెందుతూ ఉండడం కాకుండా వీటిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చక్కటి అవగాహన జీవితంలో ఆనందాన్ని ప్రసాదింపజేస్తుంది. ఏది ఉండినా ఏది ఊడినా, ఏదో ఉంటే కాదు, ఎన్నో ఉండి తృప్తిగా లేరు ఈ ప్రపంచంలో. చాలామంది ఏమి లేకపోయినా ఆనందంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఇదంతా జ్ఞానం వల్ల జరుగుతుందే కానీ ధనం వల్ల మరొక దాని వల్ల జరిగేందుకు అవకాశం లేదు. ఇటువంటి అపూర్వమైనటువంటి, అద్భుతమైనటువంటి, అనూహ్యమైనటువంటి అవగాహనని మనకు కర్మయోగం ప్రసాదిస్తూ పోతుంది. ఇప్పటి వరకు ఈ 5 రోజులుగా అనేకమైనటువంటి విషయాల్ని గీత ప్రబోధించినటువంటి లోతైనటువంటి విషయాల్ని సహేతుకంగా చర్చించాం, చాలా తృప్తి చెందాం. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఈ కర్మయోగాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా కోరడం తప్పులేదు, ఆశించడం అనేటువంటి తప్పుగా దోషం లేదు. ఎందుకని మనిషే కోరగలడు. పశుపక్షాదులు కోరుకోలేవు, చెట్లు కోరుకోలేవు, రాళ్ళు కోరుకోలేవు. కనుక కోరికల్ని చంపుకో అని చెబుతూ ఉంటారు. అది సరైన వేదాంతం కాదు. అది కోరికల్ని చంపుకోవాల్సిన అవసరమే లేదు. కోరికలు ప్రతిబంధకమే కాదు, అవగాహన లేకపోవడమే జీవితంలో ఒక పెద్ద ఆవేదన. కోరికలు ఉండడం మంచిది. కోరికలను ఎందుకు తీసేసుకోవాలి? కోరేటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చాడు, వాటిని నువ్వు దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేన్ని కోరుకోవాలో అర్థమై ఉండాలి. అదే కోరింది వస్తూ ఉందా లేదా అనేది అర్థం కావాలి. అలా రానప్పుడు ఎలా ఉండాలి, వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా అర్థం కావాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఎవరికి లేవు కోరికలు చెప్పండి? కృష్ణుడికి లేవంటారా? రాముడికి లేవంటారా? శంకరుడికి లేవంటారా? వాల్మీకి లేవంటారా? వ్యాసుడికి లేవంటారా? వాల్మీకి కనుక కోరికే లేకుండా పోతే మనకు రామాయణం వచ్చేదే కాదు.
వ్యాసుడికి గనక కోరికే లేకుండా పోతే మనకు భాగవతం వచ్చేదే కాదు. భాగవతం రాయాలి అనేది కోరిక, ఇచ్ఛ. రామాయణం రాయాలి అనేది కోరిక, ఇచ్ఛ. భగవద్గీతకు వ్యాఖ్యానం రాయాలి అనేది ఇచ్ఛ ఆచార్యుల వారికి. లేకపోతే మనకు భాష్యం వచ్చేది కాదు. ఈ విషయం కూడా ఇంట్రొడక్షన్లోనే రాస్తారు ఆచార్యులు. భగవద్గీతను సరిగా అర్థం చేసుకోలేక చాలామంది దురదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పాపాల పాలవుతున్నారు గనక వాళ్ళని దారి మళ్లించడం కోసంగా నేను వ్యాఖ్యానం రాస్తున్నాను అన్నారు గీతా భాష్యంలో. ఎవరంటే వాళ్ళు తోచిందంతా చెబుతూ ఉంటే అశాస్త్రీయంగా అవన్నీ పాడైపోతూ ఉన్నారు గనక వీళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తున్నాను అన్నారు. దాని అర్థం ఏంటి? ఇచ్ఛ, కోరిక. ఈ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలి అనేటువంటిది కార్యకర్తల యొక్క కోరిక. అది తప్పంటారా? కోరిక. వాళ్ళు అలా దీన్ని ఆశించడం వల్ల, దీనికోసం ప్రయత్నం చేయడం వల్ల, నన్ను మెప్పించడం వల్ల, ఒప్పించడం వల్ల ఈ యజ్ఞం వచ్చింది. మనమంతా ఈరోజు భగవతత్వాన్ని చర్చించుకొని చాలా ఆనందంగా జీవిస్తున్నాం ఇక్కడ ఈ వారం రోజుల పాటు. కనుక కోరికలు ప్రతిబంధకాలు కావు, వాటిని అర్థం చేసుకోవడంలో ఉంది. ఏదైనా కోరడం తప్పు కాదు, కోరికల్లో దోషం లేదు. కానీ కోరింది రాకపోవడం కూడా తప్పు కాదు. ఇది పాయింట్. లాభం రావాలి అని అందరూ వ్యాపారం చేస్తారు. నాకు లాభం రావాలి అని మనిషి వ్యాపారం చేస్తాడు. కానీ నష్టం వస్తే మాత్రం ఇది రావలసింది కాదు అని అనుకుంటే లాభం లేదు. ఎందుకని? రాకూడనిదైతే ఎందుకు వచ్చింది నీకు? అనివార్యాలు ఉంటాయేమో కానీ ఈ ప్రపంచంలో అసంభవాలు ఎప్పుడు ఉండవు. ఒకటి ఏదైనా జరిగింది అంటే సంభవం, జరిగిందంటే జరగవలసింది కనుక జరిగిందే కానీ జరగకూడనిదైతే జరిగే అవకాశం లేదు. కాబట్టి నీకు నష్టం వచ్చింది, జరిగిపోయింది. జరిగిన తర్వాత ఇది జరగవలసింది కాదు. అది ఏదైనా సరే ఒక నష్టం కావచ్చు, ఈ నష్టం ఏదైనా కావచ్చు. అది ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా మన జీవితమే కావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ జరుగుతాయి. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, తీపైనా చేదైనా వీటిని జీవితంలో అనుభవించక తప్పదు. వీటిని అర్థం చేసుకోవడంలోనే ఉంది మనిషికి, ఇంకే లేదు. వీటిని తొలగించలేము, అర్థం చేసుకోవాలి. తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి అర్జున. ఇవి మనం తప్పించుకొని పోలేము వీటి నుండి. వీటిని అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లంని సాల్వ్ చేయలేమేమో కానీ ప్రాబ్లం డిజాల్వ్ అవుద్ది. ఇది ప్రధానమైనటువంటి విషయం. కనుక కర్మయోగంలో ఇది చాలా కేంద్ర విషయంగా మనకు కనపడుతూ ఉన్నది. ఆశిస్తాం, ఆశించే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఇచ్ఛాశక్తి ప్రతి మనిషికి భగవంతుడు 3 ఇచ్చాడు. ఇది ఒక్కటి తెలుసుకోండి, తర్వాత కర్మయోగంలో ఎంటర్ అయిపోతాం. ప్రధానంగా 3 శక్తుల్ని భగవంతుడు ఇచ్చాడు అందరికీ. శక్తి త్రయం ప్రతి మనిషికి ఇచ్చాడు. ఏంటో తెలుసా? మొదటిది జ్ఞానశక్తి, రెండవది ఇచ్ఛాశక్తి, మూడవది క్రియాశక్తి.